గట్లా ఎట్లా అంటే ఇంకా బాల్, ఇంకా పర్సన్, అలా. ఇప్పుడు మనం నౌన్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేది ప్రాపర్ నౌన్ అంటే ఎగ్జాంపుల్ కార్. కార్ ప్రాపర్ నౌన్ కాదు, ఎందుకంటే కార్ యొక్క స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది కదా. ఎట్లా అంటే కార్, ఎట్లా అంటే బుగాటి కార్ అంటే ఇందులో ప్రాపర్ నౌన్ ఏంటి అంటే బుగాటి. అంటే దానికి స్పెసిఫిక్ బ్రాండ్, దాని స్పెసిఫిక్ నేమ్. అట్లా అంటే ఇప్పుడు ముద్దు పేరు, దాని యొక్క స్పెసిఫిక్ నేమ్, దానికి బ్రాండ్ అట్లాంటి థింగ్స్కే కాదు, పర్సన్స్ కూడా. అట్లా అంటే బాయ్ కాదు, బాయ్ యొక్క స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది కదా, విహాస్. లెండ్ శివతేజ, అలా స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది కదా, అది ప్రాపర్ నేమ్. తర్వాత వచ్చేది ఏంటంటే కామన్ నౌన్ అంటే ఇప్పుడు బుగాటి అనేది ప్రాపర్ నౌన్. కార్ అనేది దాని మామూలుగా పేరు పెట్టి బుగాటి కార్, శివతేజ అని పిలిచే బదులు ఏ బాయ్, హీ అంటే ఎట్లా అంటే కార్ కామన్ నౌన్. బైక్కి స్పెసిఫిక్ నేమ్ ఉంటుందేమో ప్రాపర్ నౌన్. దానికి అదొక బైక్. ఆ బైక్ యొక్క బ్రాండ్ ఏంటో నాకు తెలియదు. బైక్ అంటే బైక్ నాకు తెలియదు, దాని యొక్క బ్రాండ్ తెలియదు నాకు. బైక్ అంటే కామన్ నౌన్. ఓకేనా? ఆఫ్టర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిదంటే మన ఫీలింగ్, మనం టచ్ చేయలేదు. హానెస్ట్ టచ్ చేస్తామా? మన తిరిగి పంట షర్ట్ వేసుకొని వస్తుందా? వాచ్ పెట్టుకొని వస్తుందా? బ్యాండేజ్ వేసుకొని వస్తుందా? కాదు, అది మనం ఫీల్ అవుతాం. హానెస్టీ ఫీల్ అవుతాం, మనం లవ్ ఫీల్ అవుతాం. అది నాలుగు తిరిగి పైన షర్ట్ వేసుకొని వస్తుందా? షూ వేసుకొని శివతేజ ఇక్కడనే ఉన్నా, వివాసి ఇక్కడనే ఉన్నా, రాదు కదా. దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటుంది. ఓకేనా? ఎట్లా అంటే గుడ్, బ్యాడ్, సాడ్ అంటే మనం అది ఫీల్ అవుతాం, ఏడుస్తాం, ఫీల్ అవుతాం దాన్ని. ఫీల్ అంటే నా పాయింట్ షర్ట్ వేసుకొని క్లాస్ వస్తుందా? హాయ్ శిశువన్, హాయ్ హాయ్ చిన్న ఉంటా, అలా కాదు కదా. అందుకే దీన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. నౌన్లో 5 టైప్స్ ఆఫ్ నౌన్ ఉంటాయి. ప్రాపర్ నౌను, కామన్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, కలెక్టివ్ నౌను, ఇంకా మెటీరియల్ నౌన్. ఇవి 5 ఉంటాయి. ఈరోజు మనం 5 టుమారో మనం ప్రాపర్ ప్రొనౌన్ నేర్చుకుందాం. ప్రొనౌన్లో 10 టైప్స్ ఉంటాయి, నేర్చుకుందాం. ఓకే. తర్వాత ఏంటి, మనం అయితే అబ్స్ట్రాక్ట్ అయిపోయింది. అట్లయితే కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ లేదా బాల్స్, కలెక్షన్ ఆఫ్ బర్డ్స్, ఇంకా అవి 5 టైప్స్ అవ్వాలి.
7 టైప్స్. కామన్ నౌన్లో 7 టైప్స్. మెటీరియల్ నౌన్ తర్వాత మళ్ళీ కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్ ఉంది. కౌంటబుల్ అంటే లెక్క పెట్టేది, అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టేది. అది తర్వాత తెలుసుకోండి. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ ఎ పర్సన్, థింగ్స్, ఆబ్జెక్ట్స్, మెటీరియల్స్. ఎగ్జాంపుల్స్: A bunch, bunch of a bunch of flowers. ఇందులో కలెక్టివ్ నౌన్ ఏంటంటే బంచ్, ఎందుకంటే గుంపు ఉన్నాయి. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే క్రౌడ్ ఆఫ్ పర్సన్స్ అంటే గుంపుగా కుమ్ముతున్నారు. ఎట్లా అంటే గుంపుగా ఉన్నారు, దానే క్రౌడ్ ఆఫ్ పర్సన్స్ అంటారు, దానే కలెక్టివ్. ఓకే, కలెక్టివ్ నౌన్ ఆఫ్టర్ ఏముంటుంది? మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఫుల్ ఈజీ. గోల్డ్, ఈ మెటీరియల్, దాని మెటీరియల్ నౌన్. గోల్డ్, COPP. కాపర్, సిల్వర్, ప్లాటినం. సారీ, వుడ్, PULP. వుడ్ పల్ప్. వుడ్ పల్ప్ అంటే దాని లోపల గుజ్జుతో పేపర్ తయారు చేస్తాం కదా, అది వుడ్ పల్ప్ అంటే. ఓకేనా? మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్స్. ఓకేనా? ఆఫ్టర్ ఏంటంటే కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే బాయ్స్. గుంపుగా ఉన్న బాయ్స్ని కలెక్ట్ చేయాలి, లెక్క పెడతాం. ఎలా అంటే 1 2 3 అంటే 1 2 3 4 అని లెక్క పెడతాం. ఇంకా బల్బ్స్ అంటే లైట్స్, ఇలా ఉంటాయి కదా లైట్స్, ఆ లైట్స్ని కూడా లెక్క పెట్టచ్చు. ఎట్లా అంటే ఒక గుంపుగా ఉంటే 1 2 3 1 2 3 లెక్క పెట్టచ్చు. ఇంకా ఏం సైలెన్స్. సైలెన్స్. ఫ్లవర్స్ అంటే ఏంటి? ఫ్లవర్స్ ఎక్కువ తెలుసు కదా, బయట పువ్వులు అంటారు తెలుగులో. 1 2 అని లెక్క పెడతాం. ఓకేనా? కౌంటబుల్ నౌన్ అంటే అది. అన్కౌంటబుల్ అంటే ఈజీ. ఎగ్జాంపుల్ స్టార్స్. లెక్క పెడతావా? ఎన్నో ఉంటాయి మనకి, ఇంకా లెక్క పెట్టాను అన్నీ ఉంటాయి. మనం లెక్క పెడతామా? రైస్ అంటే ఎట్లా లెక్క పెడతావు? ఎలా లెక్క పెడతావు? పోస్తావు. అవన్నీ 1 2 3 టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, టైం ఎక్కువ తీసుకోవద్దు. ఎలా అంటే ఇప్పుడు బాల్ 1 2 3 4 5 6 7 8 అని లెక్క పెడతాం. ఓకే, దీని అంటే లెక్క పెడతావు. రైస్ టైం తీసుకోదా, అందుకే రైస్. ఇంకా వాటర్ ఎలా కౌంట్ చేస్తాం? కౌంట్ చేయలేము, కౌంట్ చేయరాదు. మనకు దాన్ని కౌంట్ చేయరాదు, కౌంట్ చేయొచ్చు, కౌంట్ చేయరాదు. దీన్ని వాటర్ ఎలా కౌంట్ చేస్తాం? చెప్పండి, మీరే చెప్పండి. ఇక వాటర్ ఎలా కౌంట్? అది లిక్విడ్, డ్రాప్ పోసుకుంటుంది, లీటర్లతో మెజర్ చేస్తాం. ఓకే, అది డ్రాప్ ఏదండి, ఒక డబ్బా తీసుకున్న అదేంటి
చిన్న పాపలు తాగిపిస్తారా దాన్ని బట్టి లెక్క పెడతావా? ఎలా లెక్క పెడతావు? అదే వాడు లావ్ ఆ లావ్ దాన్ని తీయగానే కడిగిపోతుంది. దాన్ని ఒకటి ఏది పెట్టినా దాన్ని దాన్ని ఏమైనా లెక్క పెడతామా? ఇంకు లెక్క పెడతామా? ఒక్కొక్క డ్రా లెక్క పెడతారా? అలా కాదుగా. ఓకే, ఇవాళకి నౌన్ కంప్లీటెడ్. మనం తర్వాత ఎపిసోడ్లో ప్రొనౌన్ అని నేర్చుకున్నాం. ప్రొనౌన్లో 10 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఇంకా అడ్జెక్టివ్లో కూడా 8 నేను ఐ థింక్ 8 9 ఉంటాయి. ఎలా అంటే 10 ఉంటాయి. ఓకేనా? మనం తర్వాత ఎపిసోడ్లో నేర్చుకుందాం. బాయ్, వెల్కమ్. Please subscribe my video.